డొనాల్డ్ ట్రంప్ లో చాలా మైనస్ పాయింట్లు ఉండొచ్చు. డొనాల్డ్ ట్రంప్ ని మనం చాలా క్రిటిసైజ్ చేయొచ్చు. కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ డొనాల్డ్ ట్రంప్ ముందు ఏ ఒక్క వరల్డ్ లీడర్ కూడా అసలు దగ్గరికి కూడా రారు. రీసెంట్లీ డొనాల్డ్ ట్రంప్ ని మీట్ అయ్యారు జపనీస్ ప్రైమ్ మినిస్టర్ సనాయి తకైచి. ఆవిడ మీట్ అయ్యారు ట్రంప్ ని వైట్ హౌస్ లో. ఆ వైట్ హౌస్ లో మీట్ అయినప్పుడు ఈ ట్రంప్ అనే మనిషి World War II జపాన్ రిలేటెడ్ ఒక విచిత్రమైన జోక్ క్రాక్ చేస్తాడు. ఆ జోక్ వినగానే జపనీస్ ప్రైమ్ మినిస్టర్ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి ఎవరికైనా ఏమర్థమవుతుందంటే ఈ పీచ్ మిఠాయి గాడు ఏంటి ఇలాంటి మాట అనేసాడు అనే ఎక్స్ప్రెషన్ పెట్టారు. ఆవిడ చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. మీరే ఆర్టికల్ చూడండి. ట్రంప్ మాక్స్ జపాన్ రిలేటెడ్ టు పర్ల్ హార్బర్ వెన్ క్వశ్చన్ ఆస్క్డ్ అబౌట్ ఇరాన్. అంటే ఇరాన్ గురించి క్వశ్చన్ అడిగినప్పుడు పర్ల్ హార్బర్ ఏదైతే అమెరికన్ పర్ల్ హార్బర్ పైన ఈ World War II టైంలో జపాన్ వేసిందో మిసైల్, దాని తర్వాత ఏం జరిగిందో వాటి రిలేటెడ్ తను కామెడీ క్రాక్ చేశారు. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ట్రంప్ ఇలాంటి కామెడీ చేస్తాడని. యాజ్ అన్ ఇండియన్ మనకైనా లేదా వేరే కంట్రీ వాళ్ళకైనా ఇవన్నీ చూసినప్పుడు మనకు కొంచెం కామెడీగా అనుకోవచ్చు, మనం నవ్వచ్చు. బట్ జపనీస్ పీపుల్ కి కడుపు రగిలిపోయే విషయం ఇది. ఇందాక నేను చెప్పినట్లే ట్రంప్ అండ్ ఈ జపనీస్ ప్రైమ్ మినిస్టర్ ఏదైతే మీటింగ్ వైట్ హౌస్ లో జరిగిందో అప్పుడు ఒక జపనీస్ జర్నలిస్ట్ ఒక క్వశ్చన్ అడిగాడు ట్రంప్ ని. మీకు ఇప్పుడు యుఎస్ఏ కావచ్చు, యూరోప్ కావచ్చు, జపాన్ వీళ్ళంతా మీకు ఫ్రెండ్లీ కంట్రీసే కదా, అలయన్సే కదా, మరి మీ అలయన్సెస్ కి మీరు ఎందుకు చెప్పలేదు ఇరాన్ పై అటాక్ చేయబోతున్నామని, చెప్పాల్సింది కదా ముందే అని అతను క్వశ్చన్ అడిగాడు. మనకు అనిపించవచ్చు ముందే చెప్తే మాత్రం జపాన్ ఏం చేస్తుంది, వార్ ఏమైనా స్టాప్ చేస్తుందా లేదా అని కదా. కానీ క్వశ్చన్ ఇక్కడ కాదు. అదే కనుక జపాన్ కి ముందే తెలుసుంటే లైక్ ఇలా వార్ ఖచ్చితంగా జరగబోతుంది అని, ఖచ్చితంగా జపాన్ ఆయిల్ నిల్వలు పెంచుకునేది, ఆయిల్ ఎక్కువ కొనుక్కొని స్టోర్ చేసి పెట్టుకునేది, వాళ్ళ కంట్రీలో క్రైసిస్ ఉండేది కాదు. అండ్ ఈవెన్ స్టేట్ ఆఫ్ హార్మూస్ లో ఎంత స్ట్రెస్ వచ్చినా కూడా దాన్ని హ్యాండిల్ చేసే కెపాసిటీలో ఉండేవాళ్ళు జపాన్. ఈ క్వశ్చన్ వినగానే ట్రంప్ ఇచ్చిన ఆన్సర్ చూసి అమెరికన్స్ అయితే ఆ రూమ్ లో ఉన్న వాళ్ళు కొంతమంది నవ్వారు, కానీ జపనీస్ లో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం నవ్వలేదు. జస్ట్ ఒకరొకరు మొక్కలు చూసుకుంటూ సైలెంట్ గా చూస్తూ ఉండిపోయారు. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తూ ట్రంప్ ఏమన్నాడంటే, మేము ఇరాన్ పై సర్ప్రైజ్ అటాక్ చేయాలనుకున్నాం, అందుకే మేము ఎవరికి చెప్పలేదు, అయినా సర్ప్రైజ్ అటాక్ గురించి మేము ప్రత్యేకంగా జపాన్ చెప్పాలా, జపాన్ కంటే బాగా ఎవరికి తెలుసు అన్నాడు. సో మనందరికీ తెలిసిందే పర్ల్ హార్బర్ పై జపాన్ వాళ్ళు World War II టైంలో బాంబ్స్ వేశారు, చాలా మంది అమెరికన్ సోల్జర్స్ చనిపోయారు. దానికి బదులుగా అమెరికా వార్ డిక్లేర్ చేసింది World War II టైంలో జపాన్ పైన. అందులో భాగంగా ఈవెన్చువల్లీ అమెరికా 2 న్యూక్లియర్ బాంబ్స్ విడిచింది జపాన్ పై, హిరోషిమా నాగాసాకిలో. మనందరికి తెలిసిందే ఎంతో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. బతుకున్న వాళ్ళైతే ఫిజికల్లీ డిసేబుల్డ్ అయ్యారు, చాలా ప్రాబ్లం ఫేస్ చేశారు. ఇది ఒక చేదు చాప్టర్ చెప్పాలంటే అమెరికా అండ్ జపాన్ రిలేషన్స్ లో. అలాంటి ఒక చేదు చాప్టర్ పైన కొంచెం కూడా అవగాహన లేకుండా, రెస్పాన్సిబిలిటీ లేకుండా ఇర్రెస్పాన్సిబుల్ గా జోక్ క్రాక్ చేశాడు పీచ్ మిఠాయి ట్రంప్. ఏదో ఒక ఇద్దరు యూట్యూబర్స్ ఒక పాడ్కాస్ట్ లాగా పెట్టుకొని జోక్స్ క్రాక్ చేసుకుంటే అది వేరే విషయం. కానీ ఒక రెస్పాన్సిబుల్ కంట్రీ వరల్డ్ లీడర్ అయిన తను, అమెరికన్ లీడర్ అయిన తను ఇలాంటి ఒక సెన్సిటివ్ టాపిక్ పై జోక్ క్రాక్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటే ఖచ్చితంగా కరెక్ట్ కాదు, తప్పే, అది 100% తప్పు. ఇలాంటి ఫన్నీ జోక్స్ ట్రంప్ నుంచి వింటే మనకి ఏమనిపిస్తుంది అంటే, ఓకే ఈ మనిషి హిస్టరీలో జరిగిన సెన్సిటివ్ ఈవెంట్స్ ని కూడా అంత సీరియస్ గా తీసుకోవట్లేదు, చాలా లైట్ గా తీసుకుంటున్నాడు అని. ఈ బిహేవియర్ ద్వారా మన అందరికి ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నట్లే ట్రంప్. మనకేంటో వరల్డ్ మొత్తం ఏంటంటే నాది ఇది లాస్ట్ టర్మ్, దీని తర్వాత నేను మళ్ళీ అమెరికన్ ప్రెసిడెంట్ అవ్వను, ఉన్నన్నాళ్ళు ఎంజాయ్ చేస్తాను, నాకు నచ్చిన డెసిషన్ నేను తీసుకుంటా, దానికి తల తోక ఉండదు, ఫారిన్ పాలసీ వరస్ట్ ఉంటుంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్ నాకు నచ్చిందే చేస్తాను, నాకు నచ్చినట్లు మాట్లాడతా, ప్రైమ్ మినిస్టర్స్ అయినా అవమానిస్తాను, కంట్రీస్ అయినా అవమానిస్తాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు యూటర్న్ కొడతాను. ఇట్లా వరల్డ్ మొత్తాన్ని ఒక సందిగ్ధంలో పెట్టేశాడు ప్రెసిడెంట్ ట్రంప్. ఈవెన్ ఏదైతే జోక్ క్రాక్ చేశాడో ట్రంప్, దీనిపైన అమెరికాలో కావచ్చు, వివిధ కంట్రీస్ లో కూడా కావచ్చు, చాలా వైరల్ అయిపోయే మీమ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో మీమ్స్ పబ్లిష్ చేశారు. ఒక జోక్ అయిపోయాడు ట్రంప్. ఇంకొక అల్టిమేట్ లేటెస్ట్ కామెడీ ఏంటంటే, ఈ యుఎస్ఏ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది ఇరాన్ కి పర్మిషన్ ఇచ్చింది. అంటే ఇరాన్ పైన ఉన్న శాంక్షన్స్ ని కొంచెం రిలీజ్ చేసింది. ఏంటి అంటే, ఇరానియన్ ఆయిల్ ఏదైతే ఉందో ఆ ఆయిల్ 30 days వరకు బయట కంట్రీస్ వాళ్ళు కూడా కొనొచ్చు, ఆ రిలాక్సేషన్ ఇచ్చారు అని. ఆర్టికల్ కూడా మీకు ప్లే చేస్తాను చూడండి, ఉంటుంది. అంటే ఇది ఎంత విచిత్రమైన పాలసీ అంటే, వాళ్ళే అటాక్ చేస్తారు, వాళ్ళే 30 days కొనండి అంటారు. ఎందుకు కొనమంటున్నారంటే, ఇప్పుడు ఆయిల్ ప్రైజెస్ చాలా పెరిగిపోతున్నాయి. ఆల్రెడీ $105 పర్ బ్యారెల్ నడుస్తుంది నాకు తెలిసినంత వరకు. అంత ఉంది కాబట్టి ఇంకా పెరగకూడదు అంటే, కొంచెం కంట్రోల్ ఉండాలంటే మార్కెట్లో ఆయిల్ సప్లై ఉండాలి. కాబట్టి ఇరానియన్ ఆయిల్ అయినా పర్లేదు కొనండి అని మిగతా కంట్రీస్ కి చెప్తుంది అమెరికా. అంటే వాళ్ళే అటాక్ చేయడం, అటాక్ ఏదైతే కంట్రీపై చేస్తారో ఆ కంట్రీకి చెప్పడం, ఓకే మీరు ఆయిల్ అమ్ముకోండి అని. మళ్ళీ ఇంకా పర్పస్ ఏంటి అటాక్ చేయడం? విచిత్రం. మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు ఫైనాన్స్ అంటూ జరుగుతుంది కదా, ఇరాన్ కి డబ్బులు సంపాదించుకుంటుంది కదా, వాళ్ళ వారికి వాళ్ళు మళ్ళీ ప్రిపేర్ అవుతూనే ఉంటారు కదా కంటిన్యూగా. అసలు అదే చెప్తున్నాను, తల తోకలేని ఒక ఫారిన్ పాలసీ. అయితే మన భారత్ గవర్నమెంట్ నుంచి ఒక మంచి స్టెప్ అదేంటి అంటే,
ఇరాన్కి మనం రీసెంట్ గా మెడిసిన్స్ సప్లై చేసాము యాజ్ ఎ ఎయిడ్. ఇప్పుడు మనకు తెలిసిందే వేలాది మంది చనిపోయారు. ఐ థింక్ మోర్ దెన్ 2000 మెంబర్స్ ఏమో చనిపోయారు ఈ వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి. సో మెడికల్ ఫెసిలిటీస్ ఆబ్వియస్లీ అంతమంది చనిపోతే షార్టేజ్ అవుతుంది, మెడిసిన్స్ కూడా షార్టేజ్ అవుతాయి. అందుకే భారత్ ఒక హెల్పింగ్ హ్యాండ్ గా ఇరాన్ కి ఈ మెడిసిన్స్ అనేది సప్లై చేసింది, విచ్ ఇస్ గుడ్. చూద్దాం మరి ఈ వార్ ఎంత దూరం వెళ్తుందో. ఏదైనా అప్డేట్స్ ఉన్నా, ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నా నేను మీకు ఇస్తూ ఉంటాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, రీచ్ ఉంటుంది. థ్యాంక్ యూ.